హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2019 లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక కామెడీ ఫ్యాంటసీ మూవీ స్టోరీని విందాం. ఆ మూవీ పేరే ది డ్యూడ్ ఇన్ మీ. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే హన్హో గ్రూప్ కి యజమాని అయినటువంటి పాన్సోని చూపిస్తారు. తనకి పెళ్లైంది, కానీ తన భార్య అంటే తనకి ఎటువంటి ప్రేమ లేకుండానే జీవిస్తూ ఉంటాడు. నిజానికి తన భార్యని కేవలం బిజినెస్ కోసం మాత్రమే పాన్సు పెళ్లి చేసుకుని ఉంటాడు. పాన్సు భార్య పేరు సోయన్. సోయన్ తన జీవితంలో ఎటువంటి పని చేయకుండా ఉంటుంది, కానీ డబ్బులన్నిటిపైన తన పెత్తనమే ఉండాలని అనుకుంటూ ఉంటుంది. అలా పాన్సు ఆఫీస్ కి వెళ్ళగా ఒక కార్పెంటర్ తన షాప్ ని ఖాళీ చేయట్లేదు అని తెలుస్తుంది. నిజానికి పాన్సు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆ షాప్ చాలా ఇంపార్టెంట్. అందుకే పాన్సో తన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తి అనేటువంటి మిస్టర్ బ్యాంగ్ ని పిలుస్తాడు. పాన్సో మిస్టర్ బ్యాంగ్ ని చూసి ఆ షాప్ ని నువ్వు ఎలాగైనా సరే ఖాళీ చేయించి ఇవ్వాల్సిందే అని చెప్తాడు. మరో పక్క జాంకీ అనే కార్పెంటర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే పాన్సో రౌడీలు తన షాప్ కోసం ఎప్పుడైనా రావచ్చు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కాసేపటికే మిస్టర్ బ్యాంగ్ తన మనుషులతో కలిసి జాంకీ దగ్గరికి వెళ్లి తనని చూసి, నువ్వు వెంటనే ఈ పేపర్స్ మీద సైన్ చేసి షాప్ ఖాళీ చెయ్యి, లేదంటే నీ హ్యాండ్ ని కట్ చేసి సైన్ చేయిస్తాను అని మిస్టర్ బ్యాంక్ జాంకీతో అంటాడు. ఆ విధంగా చివరికి జాంకీ భయపడి ఆ పేపర్స్ మీద సైన్ చేసేస్తాడు. మరో పక్క పాన్సు తన ఫేవరెట్ రెస్టారెంట్ లో ఫుడ్ ని తినడానికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే తన పక్కన డాంగ్ యుంగ్ అనే అబ్బాయి ఫుడ్ తింటూ ఉంటాడు. డాంగ్ యుంగ్ బిల్ కట్టే సమయానికి అప్పుడే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తన పర్స్ మర్చిపోయాడు అని. సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి మహిళ అక్కడికి వచ్చి డాంగ్ యుంగ్ ని చూసి, నీ బిల్ పాన్సు కట్టేస్తాడు అని చెప్తుంది. అది విన్న పాన్సుకి, ఏంటి తన బిల్ నేను కట్టడం ఏంటి అని విచిత్రంగా అనిపించినా పాన్సు ఏమీ మాట్లాడకుండా డాంగ్ యుంగ్ బిల్ ని తనే కట్టేస్తాడు. దాంతో ఆ రెస్టారెంట్ ఓనర్ పాన్సుని చూసి, నువ్వు ఇంత మంచి పని చేశావు కదా, నీకు త్వరలోనే మంచి గిఫ్ట్ దొరుకుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో డాంగ్ యున్ ఒక డాబాపై ఉన్న గోడను ఎక్కి అక్కడ వేలాడుతూ ఉన్న షూని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే కాలు స్లిప్ అవడంతో తను వెంటనే పైనుంచి కింద ఉన్న పాన్సు పైన పడతాడు. అలా కాసేపటికి పాన్సు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక నర్స్ పాన్సుని చూసి, ఎలా ఉన్నావు అబ్బాయి అని అడుగుతుంది. అది విన్న పాన్సుకి అబ్బాయా అని విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు తన రూమ్ నుంచి బయటకు వచ్చి చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన పక్క బెడ్ మీద తన శరీరం ఉంటుంది. అదంతా చూశాక తనకు అసలు ఏమీ అర్థం కాదు. సరిగ్గా అప్పుడే కార్పెంటర్ జోంకి అక్కడికి వచ్చి తనను చూసి బేటా అని హక్ చేసుకుంటాడు. అసలు ఇదంతా ఏమీ అర్థం కాక పాన్సు అద్దంలో చూసుకోగా అప్పుడే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇప్పుడు తన ఆత్మ డాంగ్ యుంగ్ శరీరంలో ఉంది అని. నిజానికి ఏ వ్యక్తి హ్యాండ్ అయితే కట్ చేస్తాను అని బెదిరించి వచ్చాడో ఇప్పుడు పాన్సు అతని కొడుకే అయ్యాడని అర్థమవుతుంది. అలా డాంగ్ యుంగ్ బిహేవియర్ ని చూసిన డాక్టర్ జాంకీని చూసి, నీ కొడుక్కి రెట్రోగ్రేడ్ అమ్నీషియా అనే పేరు గల వ్యాధి ఉంది అని చెప్తారు. అలా డాక్టర్ మాటలు విన్న పాన్సుకి ఆ రెస్టారెంట్ యజమాని గుర్తుకొస్తుంది. దాంతో తను వెంటనే పరిగెత్తుతూ ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. కానీ అప్పుడే తనకు తెలిసే విషయం ఏంటంటే ఆ రెస్టారెంట్ ను పూర్తిగా క్లోజ్ చేసేశారు అని. మరో పక్క మిస్టర్ యాంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఈ మిస్టర్ యాంగ్ పాన్సుకి ఎనిమి. ఈ విధంగా పాన్సు కోమాలో ఉన్నాడనే న్యూస్ మిస్టర్ యాంగ్ కి తెలియగా తన సంతోషంలో మునిగిపోతాడు. అంతేకాదు ఇదే ఛాన్స్ గా తీసుకుని పాన్సుని చంపేయాలని నిర్ణయం తీసుకుంటాడు. మరో పక్క పాన్సు సాయంత్రం తన ఇంటికి వెళ్తాడు. కానీ సుయన్ తన అస్సలు గుర్తుపట్టదు. దాంతో పాన్సు సుయన్ కి అర్థమయ్యేలా చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ సుయన్ మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిచి పాన్సుని పోలీసులకు అప్పచెప్తుంది. దాంతో జాంకుకి అసలు ఏమి అర్థం కాదు, ఎందుకు తన కొడుకు ఇలా చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. అంతేకాదు డాంగ్ యుంగ్ మైనర్ అవ్వడంతో పోలీసులు కూడా ఎటువంటి శిక్ష విధించకుండా తనని రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు పాన్సు ఎట్లాగైనా తన శరీరంలోకి మళ్లీ తిరిగి వెళ్లాలనుకుంటాడు. అందుకే తను హాస్పిటల్ కి వెళ్లి ఆ బెడ్ మీద పడడం మొదలు పెడతాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ బ్యాంగ్ అక్కడికి వచ్చి తనని గెంటేస్తాడు. తన కింద పనిచేసే మనిషితో అవమానపడ్డంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు పాన్సు. ఆ విధంగా పాన్సు ఇప్పుడు కొత్త ఇంట్లోకి చేరుకుంటాడు. ఆ ఇల్లు తనకి చాలా చిన్నగా ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు అక్కడ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాసేపటి తర్వాత తను తినడానికి కూర్చోగా ఇప్పుడు డాంగ్ యుంగ్ శరీరంలో పాన్సు ఉండడం వల్ల తనకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇదంతా చూశాక జాంకి అసలు నా కొడుకుని ఇలా అల్లరి చేసింది ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకోవడానికి ఆ తర్వాత రోజు ఇద్దరు కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ వీళ్ళని చూసి, నా స్కూల్లో స్టూడెంట్స్ ని టీచ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్తాడు. కానీ ప్రిన్సిపల్ వాళ్ళకి అబద్ధం చెప్తున్నాడు అని పాన్సుకు అర్థమైపోతుంది. దాంతో పాన్సు ఎలాగైనా ఈ మ్యాటర్ వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత తన క్లాస్ లోకి వెళ్ళగానే తనని కొంతమంది అలానే చూస్తూ ఉంటారు. అంతేకాదు పాన్సుని బాగా ఎక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా చూశాక పాన్సుకి అర్థమయ్యే విషయం ఏంటంటే డాంగ్ యుంగ్ చాలా కామ్ ఇంకా ఇన్నోసెంట్ పర్సన్ అని. అలా తను ఇన్నోసెంట్ గా ఉండడం వల్లే పిల్లలందరూ తనని ఏడిపిస్తూ ఉన్నారని అర్థం చేసుకుంటాడు. అలా లంచ్ టైం అవడంతో కొంతమంది స్టూడెంట్స్
హ్యోంజంగ్ అనే పేరు గల అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. ఇది చూసిన ప్యాన్సు ఆ స్టూడెంట్స్ ని ఆపడానికి ప్రయత్నించగా ఆ స్టూడెంట్స్ కి లీడర్ అయినటువంటి జోవుక్ అనే అబ్బాయి ప్యాన్సు మీద గొడవకు వెళ్తాడు. అలా గొడవ పెద్దదవుతుంది అనే సమయంలో సరిగ్గా అక్కడికి వాళ్ళ క్లాస్ టీచర్ వస్తాడు. దాంతో జోవుక్ సైలెంట్ అయిపోతాడు. అలా స్కూల్ అయిపోయిన తర్వాత జోవుక్ తన టీం మెంబర్స్ తో కలిసి ప్యాన్సుతో గొడవ పడడం మొదలు పెడతాడు. అప్పుడు ప్యాన్సు ఈ స్టూడెంట్స్ అందరినీ చంప మీద కొట్టి సైడ్ చేస్తాడు. అంతేకాదు జోవుక్ ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి వాష్రూమ్ లో ఒక అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్యాన్సు వాష్రూమ్ నుంచి బయటికి రావడంతో అందరూ తనను చూసి భయపడిపోతారు. అంతేకాదు ప్యాన్సు ఒక రోజు కోసం జోవుక్ ఫోన్ ని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలా ఇంటికి వెళ్లిన ప్యాన్సుకి జోవుక్ ఫోన్ లో ఒక వీడియో దొరుకుతుంది. అందులో జోవుక్ ఇంకా తన ఫ్రెండ్స్ డాంగ్ యుంగ్ ని ఒక గేమ్ లో ఓడించి గోడపైకి ఎక్కమని పనిష్మెంట్ ఇస్తారు. నిజానికి ఆ పనిష్మెంట్ పూర్తి చేయడానికి ఆ గోడపైకి ఎక్కగా డాంగ్ యుంగ్ కాలు జారి ప్యాన్సో మీద పడతాడు. ఆ తర్వాత రోజు ఉదయం జోవుక్ కి లీడర్ అయినటువంటి మరో స్టూడెంట్ ప్యాన్సో తన ఫోన్ ఎందుకు ఇచ్చావని చెప్పి కొడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ప్యాన్సో అక్కడికి వచ్చి జోవుక్ లీడర్ ని చూసి ఇప్పటి నుంచి నువ్వు ఏ స్టూడెంట్ ని ఇరిటేట్ చేయడానికి వీల్లేదు అని ప్రశాంతంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ప్యాన్సో దగ్గర ఆ వీడియో ఉండడం వల్లే ఆ లీడర్ ప్యాన్సో మాటలను విని సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు ప్యాన్సో భార్య అయినటువంటి సోయన్ తన హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడులే అని అదే ఛాన్స్ గా తీసుకుని తనకంటే తక్కువ వయసు కుర్రాళ్లతో తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం ప్యాన్సు శత్రువైనటువంటి మిస్టర్ యాంగ్ కి ముందే తెలుసు. అందుకే అతను సుయన్తో చేతులు కలిపి ప్యాన్సును చంపడానికి ప్లాన్ చేస్తారు. అదే రోజు రాత్రి ప్యాన్సు హాస్పిటల్ కి వెళ్లి మిస్టర్ బ్యాంగ్ ని కలుస్తాడు. ఎంతో ట్రై చేసి చివరికి నిజం మొత్తం బ్యాంక్ అర్థమయ్యేలా చెప్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం స్కూల్లో ప్యాన్సోని హ్యోంజంగ్ అనుకోకుండా గుద్దుతుంది. దానివల్ల హ్యోంజంగ్ టెడ్డీ బేర్ బ్యాగ్ లో నుంచి కిందకి పడిపోతుంది. అది ఇవ్వడానికి ప్యాన్సు తన వెనకాలే వెళ్తాడు. సరిగ్గా అప్పుడే ప్యాన్సో హ్యోంజంగ్ వాళ్ళ అమ్మ మిన్సున్ ని చూస్తాడు. చూసి వెంటనే షాక్ అయిపోతాడు. ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే హ్యోంజంగ్ వాళ్ళమ్మ మిన్సున్ మరెవరో కాదు, ప్యాన్సో మొదటి ప్రేమ. తన భార్య సుయన్ వల్ల ప్యాన్సో మిన్సున్ ని వదిలేయాల్సి వస్తుంది. ఆ విధంగా తనను చూడగానే ప్యాన్సో మిన్సున్ ని ముద్దు పేరు పెట్టి పిలుస్తాడు. అది విన్న మిన్సున్ షాక్ అయిపోతుంది. అంతేకాదు ప్యాన్సోన్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మిన్సున్ తో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం ప్యాన్సో హ్యోంజంగ్ ని కలిసి డిఎన్ఏ టెస్ట్ కోసం తన హెయిర్ ని లాగుతాడు. ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో హ్యోంజంగ్ ప్యాన్సో కూతురి అని తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత మిన్సూన్ ని కలవడానికి ప్యాన్సో తన దగ్గరికి వెళ్తాడు. అంతేకాదు మిన్సూన్ ని చూసి తన జీవితం గురించి అడగగా మిన్సూన్ ప్యాన్సోని చూసి ఏడుస్తూ నేను ఒక్కదాన్నే హ్యోంజంగ్ ని పెద్దదాన్ని చేశాను, నా భర్త నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్తుంది. మరో పక్క సుయన్ ప్యాన్సో తన కంపెనీ డబ్బుల్ని వేరే తప్పు పనులకు యూజ్ చేస్తున్నాడు అనే దొంగ రిపోర్ట్స్ ని సృష్టించి తన తండ్రి దగ్గర తీసుకువెళ్లి చూపిస్తుంది. నిజానికి ఈ పని మిస్టర్ యాంగ్ చెప్పడంతోనే సుయన్ చేస్తుంది. సుయన్ తండ్రికి తన కూతురు మీద చాలా నమ్మకం ఉంటుంది. అందుకే తన మాటలు నమ్మి ప్యాన్సో కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే కంపెనీలోంచి శాశ్వతంగా తీసేయాలని నిర్ణయించుకుంటాడు. మరో పక్క ప్యాన్సో తన కూతురైనటువంటి హ్యోంజంగ్ తో సమయం గడపడానికి తను వెళ్లే జిమ్ లోనే జాయిన్ అవుతాడు. అలా మొదటిసారి జిమ్ లో హ్యోంజంగ్ ప్యాన్సోని చూశాక తనకి డౌట్ వస్తుంది. దాంతో ఆ జిమ్ లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా అప్పుడే మిస్టర్ బ్యాంగ్ ట్రైనర్ గా రెడీ అయ్యి హ్యోంజంగ్ ని అక్కడి నుంచి వెళ్లకుండా ఆపుతాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలా రోజులు జిమ్ లో చాలా కష్టపడతారు. అలా కొన్ని రోజుల తర్వాత ప్యాన్సో హ్యోంజంగ్ శరీరంలో ఉన్న తన వెయిట్ మొత్తాన్ని తగ్గించేస్తాడు. దాంతో ఇప్పుడున్న కొత్త లుక్ ని చూసి స్కూల్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అలా ఒక రోజు లంచ్ టైమ్ లో కొంతమంది అమ్మాయిలు హ్యోంజంగ్ ని మళ్లీ ఏడ్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈసారి హ్యోంజంగ్ వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని కింద పడేలా చేస్తుంది. సరిగ్గా అదే రోజు సాయంత్రం ప్యాన్సో మిన్సోన్ ని కలవడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ ప్యాన్సో ఫుడ్ తింటూ ఉండగా మిన్సోన్ తనని చూసి తన పాత బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది. అతన్ని గనుక నేను మళ్లీ చూస్తే తనని చంపేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అదంతా తన గురించి అని అర్థం చేసుకున్న ప్యాన్సో వెంటనే కంగారు పడతాడు. అంతేకాదు మిన్సూన్ కొంతమంది కస్టమర్స్ కి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండగా వాళ్ళు ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన ప్యాన్సో కి చాలా కోపం వస్తుంది. దాంతో తను మిన్సూన్ ని లోపలికి పంపించి అలా బ్యాడ్ గా బిహేవ్ చేసిన కస్టమర్స్ అందరినీ కొడతాడు. ఇదంతా చూసిన మిన్సూన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ప్యాన్సో జరిగింది మొత్తం మిన్సూన్ కి చెప్తాడు. కానీ మిన్సూన్ మొదట నమ్మదు. కానీ కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత తను పూర్తిగా నమ్మడం మొదలు పెడుతుంది. అలా ఇప్పుడు ప్యాన్సోన్ గురించి నిజం మొత్తం తెలిసిపోయిన తర్వాత మిన్సూన్ తనని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. ఆ తర్వాత రోజు మిన్హు అనే పేరు గల అబ్బాయి హ్యోంజంగ్ ని తన బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. నిజానికి మిన్హు మనసులో ఏముందో తెలియక హ్యోంజంగ్ బర్త్డే పార్టీయే కదా అని అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. మరో పక్క ప్యాన్సో మళ్లీ మిస్సూన్ కలవడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పుడు మిస్సూన్ తనని చూసి నన్ను కలవడానికి రెస్టారెంట్ కి రావద్దు, నాతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పి మొహం మీదనే చెప్తుంది. కానీ ప్యాన్సో తన ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోడు. ఇంకొకసారి మిస్సూన్ మనసు గెలవడం కోసం అందరి ముందు తనని ముద్దు పెట్టుకుంటాడు. ఇది చూసిన రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు మిస్సూన్ పాన్సోను కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ప్యాన్సో ఇప్పుడు కూడా మిస్సూన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్యాన్సోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మిన్హు తన ఫ్రెండ్స్ తో కలిసి బర్త్డే పార్టీలో హ్యోంజంగ్ ని అవమానించడమే కాకుండా తనతో మిస్బిహేవ్ చేస్తున్నట్లుగా తెలియడంతో పాన్సో వెంటనే అక్కడి నుంచి పార్టీకి బయలుదేరతాడు.
అక్కడ మిన్హో ఇంకా ఫ్రెండ్స్ హ్యూన్జంగ్ ని అవమానిస్తూ తన తలపై ఆల్కహాల్ ని పోసేస్తారు. తన కూతురు సిచ్యువేషన్ చూసిన పాన్సో కోపంతో ఉబ్బిపోయి మిన్హో ఇంకా ఫ్రెండ్స్ ని కొట్టి స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తాడు. ఆ విధంగా కోపంలో ఉన్న పాన్సీని చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడతారు. మరో పక్క పాన్సోని కంపెనీ నుంచి తీసేయాలని సుయాన్ ప్లాన్ చేస్తున్న విషయం మిస్టర్ బ్యాంక్ ద్వారా తనకు తెలుస్తుంది. దాంతో పాన్సో ఒక సీక్రెట్ లెటర్ ని సుయాన్ తండ్రికి రాసిస్తాడు. అంతేకాదు ఈ ఉత్తరాన్ని సేఫ్ గా అక్కడికి చేరే పనిని మిస్టర్ బ్యాంకే అప్పగిస్తాడు. ఆ తర్వాత రోజు పాన్సో దగ్గరికి వచ్చి ఒక స్టూడెంట్ నేను నీతో బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ పాన్సో తనను పూర్తిగా నిరాకరిస్తాడు. అంతేకాదు హ్యూన్సంగ్ కూడా పాన్సోని ఇష్టపడుతూ తనతో ఇలాగే బయటకు వెళ్లాలని చెప్తుంది. అప్పుడు పాన్సో తనను కూడా మొహం మీదనే నిరాకరిస్తాడు. అయితే మిస్సున్ ఈ విషయం గురించి తెలుస్తుంది. అందుకే హ్యూన్జంగ్ కి చెప్తుంది పాన్సోతో దూరంగా ఉండమని. ఆ రోజు రాత్రి మిస్టర్ యాంగ్ డాంగ్యూన్ ని చంపడానికి హాస్పిటల్ కి వస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో డాంగ్యూన్ కి స్పృహ వస్తుంది. అది చూసిన మిస్టర్ యాంగ్ పాన్సోకి స్పృహ వచ్చిందని అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. అలా స్పృహలోకి వచ్చాక డాంగ్యూన్ తనని తాను కొత్త శరీరంలో చూసుకుని వెంటనే తన తండ్రిని కలవడానికి వెళ్తాడు. కానీ తన తండ్రి తనను అస్సలు గుర్తుపట్టాడు. సరిగ్గా అప్పుడే పాన్సో అక్కడికి చేరుకుని చాలా సేపటికి చివరికి ఎలాగోలాగా డాంగ్యూన్ ఇంకా జాంకీకి మొత్తం విషయం అర్థమయ్యేలా చెప్తాడు. అలా మొత్తం అర్థమైన తర్వాత వీళ్ళిద్దరికి పాన్సో మీద నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత పాన్సో మొత్తం సరిచేయడం కోసం డాంగ్యూన్ నుంచి సహాయం అడుగుతాడు. అంతేకాదు మిస్సున్ దగ్గరికి వెళ్లి ఎవరి శరీరం వాళ్ళకి తిరిగి వచ్చేసిందని అబద్ధం చెప్తారు. ఆ తర్వాత డాంగ్యూన్ మిస్సున్ ని క్షమాపణలు అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మిస్టర్ యాంగ్ తన రౌడీలతో కలిసి వస్తాడు. అక్కడ చాలా మంది రౌడీలను చూసిన డాంగ్యూన్ వెంటనే ఏడుపు మొదలెడతాడు. దాంతో పాన్సో మిస్సున్ ఇంకా డాంగ్యూన్ లోపలికి పంపించి మిస్టర్ యాంగ్ ని తన మనుషులను ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు. కానీ మిస్టర్ యాంగ్ ఈసారి పూర్తిగా పక్కా ప్లాన్ తో రెడీ అయ్యి వస్తాడు. అందుకే పాన్సో ఒక్కడే ఆ రౌడీలను ఎదుర్కోవడం చాలా రిస్క్ అవుతుంది. దాంతో మిస్సున్ వాళ్ళందరినీ భయపెట్టడానికి రెస్టారెంట్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ ని బయటికి తీసుకుని వచ్చి నిప్పు అంటించి రెస్టారెంట్ మొత్తాన్ని కాల్చేస్తానని భయపెడుతుంది. దాంతో భయపడిపోయిన మిస్టర్ యాంగ్ ఇంకా తన మనుషులు అక్కడి నుంచి పారిపోతారు. నిజానికి మిస్సున్ కి వాళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ మిస్సున్ నిజం తెలిసినప్పటికీ డాంగ్యూన్ దగ్గరికి వెళ్లి పాన్సో అనుకుని హక్ చేసుకుంటుంది. తన మనసులో ఉన్న మాటలు మొత్తం చెప్తుంది. నేను ఎవరి సహాయం లేకుండా ఒక్కదాన్నే హ్యూన్జంగ్ ని పెంచి పెద్దదాన్ని చేశాను. చాలా టఫ్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నాను అని మొత్తం చెప్తుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్ హాన్ కి అదే సుయాన్ తండ్రికి తన కూతురే మొత్తం ప్లాన్ చేసిందని నిజం తెలుస్తుంది. అందువల్ల మిస్టర్ హాన్ తన ఆస్తుల నుంచి సుయాన్ పేరును తీసేస్తాడు. అంతేకాదు పాన్సోతో మాట్లాడడానికి తనను పిలుస్తాడు. కానీ పాన్సో ఇప్పుడు తన ఉన్న సిచ్యువేషన్ లో తన మిస్టర్ హాన్ దగ్గరికి వెళ్లాలి అనుకోడు. అందుకే తను డాంగ్యూన్ చెవిలో చిప్ ని పెట్టి తనని మిస్టర్ హాన్ దగ్గరికి పంపిస్తాడు. కానీ డాంగ్యూన్ చెవిలో పెట్టిన చిప్ కొంత సమయానికే పనిచేయడం ఆగిపోతుంది. అలా మిస్టర్ హాన్ పాన్సో ఫ్యామిలీ గురించి డ్యూయింగ్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ పాన్సో దగ్గర ఎటువంటి ఆన్సర్ ఉండదు. అందువల్ల పాన్సో శరీరంలో ఉన్న డాంగ్యూన్ తనంతట తానే సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నాను. అందుకే నేను హాన్సో గ్రూప్ నుంచి తీసేయండి అని మిస్టర్ హాన్ తో చెప్తాడు. దాంతో మిస్టర్ హాన్ పాన్సో మాటలకి తన నిర్ణయానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ కంపెనీ నుంచి వెళ్లిపోవడానికి పర్మిషన్ ఇస్తాడు. అలా పాన్సో శరీరంలో ఉన్న డాంగ్యూన్ ఇంటి నుంచి బయటికి రాగానే పాన్సో తన దగ్గరకు వెళ్లి గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడే సుయాన్ పాన్సో మీద ఉన్న కోపంతో కార్ యాక్సిడెంట్ చేయాలని నిర్ణయించుకుని వాళ్ళిద్దరి మీదకి కార్ని పోనిస్తుంది. కానీ చివరి నిమిషంలో పాన్సో అది చూసి డాంగ్యూన్ ను పక్కకు తోసేస్తాడు. దాంతో పాన్సోకి చాలా గాయాలవుతాయి. ఆ తర్వాత పాన్సో హాస్పిటల్ బెడ్ మీద ఉండగా డాంగ్యూన్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అలా కాసేపటికి పాన్సో ఆపరేషన్ కోసం తీసుకుని వెళ్తారు. సరిగ్గా ఆపరేషన్ థియేటర్ లో ఆ మహిళ మళ్లీ కనిపిస్తుంది. ఆ మహిళ ఎవరో కాదు, ఆ రెస్టారెంట్ లో ఓనరు. మళ్లీ అదే మహిళ వీళ్ళిద్దరి శరీరాల్లో వాళ్ళ ఆత్మను చేరుకునేలా చేస్తుంది. సరిగ్గా అప్పుడే స్టోరీ 6 నెలల తర్వాతకి వెళ్తుంది. అలా డాంగ్యూన్ ఒక రోజు స్కూల్ కి వెళ్ళగా క్లాస్ లో అందరూ తనని చాలా రెస్పెక్ట్ ఇస్తూ చూస్తూ ఉంటారు. అంతేకాదు డాంగ్యూన్ ఇంకా హ్యూన్జంగ్ ఇద్దరు కలిసి డేట్ కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. మరో పక్క పాన్సో మిస్సున్ కోసం ఒక పెద్ద రెస్టారెంట్ ని ఓపెన్ చేసి ఇస్తాడు. అదే రెస్టారెంట్ లో జాంకీ, మిస్టర్ హాన్ ఇద్దరు కలిసి మిస్సున్ తో అక్కడే పనిచేస్తూ ఉంటారు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.